ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రాలు. నేను పాస్టర్ రత్న మైత్ర ఫ్రమ్ ప్రైజ్ గాడ్ మినిస్ట్రీ. ఈ రోజున యేసయ్య మన కోసం ఏం వాగ్దానాన్ని ఏర్పాటు చేశారో ఒకసారి చూద్దాము. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 8వ వచనము. ఆల్ఫాయు ఒమేగాయు నేనే, వర్తమాన భూత భవిష్యత్ కాలములలో ఉండువాడను నేనే అని సర్వాధికారియు దేవుడు నాకు ప్రభువు సెలవిచ్చుచున్నారు. దేవునికి స్తోత్రాలు. రెవల్యూషన్ చాప్టర్ 1:8 I am the Alpha and Omega, the beginning and the earth, says the Lord, who is and who was and who is to come, the Almighty. దేవునికి స్తోత్రాలు. The Almighty God, Jesus Christ is the Almighty God, who is and who was and who is to come. దేవునికి స్తోత్రాలు. జీవించి ఉన్న దేవుడిని, ఆ యొక్క మరణాన్ని జయించిన దేవుడు, దేవాది దేవుడైన యేసయ్య. ఎవరికైనా ఏమైనా అనుమానం ఉంటే, హీఈస్ అ రిజరెక్టెడ్ క్రైస్ట్. హీస్ టాకింగ్ టు హిస్ బిలవర్డ్ డిసైపుల్ అపోస్తలుడైన యోహాను గారికి పద్మాసు ద్వీపంలో దేవాది దేవుడు దర్శనమిచ్చి ఆయన ప్రకటన గ్రంథం రాయించిన వారిగా ఉన్నారు. ఎంత అద్భుతమైన ఆ యొక్క గ్రంథాలని, ఆ యొక్క పత్రికల్ని, సువార్తని మన అపోస్తలుడైన యోహాను గారు రచించారు కదా, రాశారు కదా. ఇక్కడ సమాధి చేపడి మళ్ళీ తిరిగి లేచిన యేసయ్య, ఐ ఆమ్ ద ఆల్ఫా అండ్ అథారిటీ, ఐఎమ్ ద ఆల్ అథారిటీ జాన్. ఆయన అంటా ఉన్నారు. మనకి మత్తయి సువార్త 28లో ఏమి రాశారు మత్తయ్య గారు? 18 నుంచి 20 వరకు. All the authority has been given to me, and now you go and preach in the name of Father, Son and the Holy Spirit, baptize them and then preach my gospel. ఇక్కడ దేవుడు అన్నారు, సర్వాధికారాన్ని నాకు ఇచ్చారు. మత్తయి సువార్త 28, 18 నుంచి 20 వరకు సర్వాధికారాన్ని దేవుడు నాకు అనుగ్రహించారు. ఇప్పుడు మీరు వెళ్ళి తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామంలో సువార్తను ప్రకటించి బాప్తిసాలు ఇచ్చి దేవుని నామాన్ని ప్రకటించండి అని మహా ఆజ్ఞని ఇచ్చింది మనం చూస్తూ ఉన్నాము. సో ఇక్కడ దేవుడు మరలా ఒకసారి ఆయనకి తెలియజేస్తూ ఉన్నారు, ఆ యొక్క మరణాన్ని నేను తీసివేశాను, ఆ ముళ్ళుని నేను విరిచివేశాను, మరణం అనే ముళ్ళుని, ఆ పాపం అనే జీతాన్ని, ఆ మరణపు జీతాన్ని నేను తీసివేశాను. ఆ పాపాలన్నింటినీ క్షమించడానికి నా రక్తాన్ని, నా ప్రాణాన్ని నేను మీకోసం ఇచ్చానని. ఐ ఆమ్ ద అథారిటీ అండ్ పవర్ నౌ బికాజ్ ఐ వాజ్ ఒబీడియంట్, బికాజ్ ఐ హ్యావ్ done God's will, and also because I have defeated the death. God has given me all the authority and power, and also the beginning and the end. ఆదియు అంతము మన యేసయ్యే, ఆల్ఫాయు ఒమేగా దేవుడే. అలాంటి దేవుడిని కలిగి ఉన్న మనం గొప్పవారం కదా. దేవుడు మనల్ని ఎంతగా ఆశీర్వదించి కనికరించి మనకు ఆ రక్షణ ఇచ్చారు కదా. దేవునికి స్తోత్రాలు. అండ్ ఆల్సో ఇక్కడ మనం చూస్తుంటే క్రియేషన్, ద వర్క్స్ ఆఫ్ గాడ్, వి సీ హిస్ పవర్ అండ్ హీస్ పవర్. ఇక్కడ ఆల్ ద అథారిటీ మనం చూస్తుంటే, నువ్వు ఆది కాండం నుంచి చూడండి, మొదటి వచనం నుంచి చూడండి, మొదటి అధ్యాయం మొదటి వచనం నుంచి చూడండి. దేవుడు యొక్క సర్వాన్ని సృష్టించిన దేవుడని, ఏది లేకుండా దేవుడు సమస్తాన్ని చేశారని, ఆయన యొక్క శక్తి ప్రభావాల్ని మనం చూస్తూ ఉన్నాము. అండ్ ఆల్సో ద వర్క్ ఇన్ ద మిరకల్, పవర్ ఇన్ మిరకల్స్. ఆయన చేసిన ప్రతి కార్యంలో కూడా దేవుని శక్తి, దేవుడు మాత్రమే చేయగలిగిన వాటిని మనం చూస్తూ ఉన్నాము. దేవాది దేవుడు ఏమన్నారు? యోహాను సువార్త 11లో అగైన్ యోహాను గారు రాశారు, లాజరస్ కమ్ అవుట్. 4 రోజులు చనిపోయి సమాధి చేయబడి, ఇట్స్ నాట్ ఓన్లీ జీసస్ క్రైస్ట్, ఈవెన్ బిఫోర్ హీ రిజరెక్టెడ్, తన స్నేహితుడైన లాజర్ చనిపోయినప్పుడు ఆ యొక్క బెతనీకి వచ్చి దేవాది దేవుడు ఏ విధంగా లాజర్ ఆయన స్వరాన్ని విన్నప్పుడు మరణం ఏ విధంగా ఆయనకు లొంగి, ఆయన అధికారానికి లొంగి 4 రోజులుగా చనిపోయిన ఆ యొక్క లాజర్లో మళ్ళీ తిరిగి ఆయన ఊపిరితిత్తులో దేవుడు ఊపిరినిచ్చి, అలాగే ఆయన యొక్క ఆ హార్ట్లో దేవుడు మళ్ళీ రక్తాన్ని ప్రవహింపజేసి, ఆ నరాలు, ఆయన జీవమంతా మళ్ళీ ఆయనలోకి రావడానికి ఆయన మాట వినిన లాజరు ఆయన తిరిగి లేచినట్టు మనం చూస్తూ ఉన్నాము. దట్స్ ద పవర్ ఫ్రమ్ ద లార్డ్. ఆ శవానికి కట్టిన ఆ కట్లని, ఆ గుడ్డలన్నీ మీరు తీసేసేయండి, ఆయన్ని వెళ్ళనివ్వండి అని అన్నారు. అలాగే పాపములో చిక్కుకొని, పాపంలో మనము కట్టబడి ఉన్న మనల్ని దేవాది దేవుడు ఆయన పరిచర్య కోసం, ఆయన మహిమ కోసం ఏ విధంగా ఆయన అధికారంతో, ఆయన పునరుద్ధాన శక్తితో మనల్ని జీవింపజేసి, మన కట్టును విడిచి ఆయన అధికారాన్ని మనకి ఇచ్చి దేవుడు మనల్ని నడిపిస్తూ ఉన్నారు. దేర్ ఇస్ నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ విత్ గాడ్. సంఖ్యాకాండం 11వ అధ్యాయం మనం చూస్తుంటే, మన మోషే గారు వాళ్ళు మాకు మాంసం కావాలి, మేము ఐగుప్తు దేశంలో మాంసాన్ని తిన్నామని 6 లక్షల పైగా ఉన్న ఆ యొక్క ఇజ్రాయెల్ జనాంగం ఆయన మీద గోల పెడతా ఉంటుంటే, ఆయన్ని విసిగిస్తూ ఉంటుంటే, ఆయన దేవుడితో మాట్లాడుతూ ఉన్నారు. ఆయన అంటున్నారు, ఇంతమంది 6 లక్షల మందికి మాంసం ఎక్కడి నుంచి తీసుకొచ్చిద్దాం? 6 లక్షల మంది అంటే వాళ్ళు మగవాళ్ళు అయి ఉంటారు. 6 లక్షల మంది మళ్ళీ వాళ్ళ భార్యలు, వాళ్ళ పిల్లలు, వాళ్ళందరినీ చూసుకుంటే ఎంతమంది అవుతారో చూడండి. మోర్ దాన్ 20 lakh పీపుల్. 20 లక్షలకు పైగా ఉన్న వాళ్ళని, ఇంతమందికి ఆహారాన్ని, మాంసాన్ని ఎక్కడిస్తారన్నప్పుడు
దేవుడు మన మోషే గారితో మాట్లాడుతున్నారు. ఒక్కొక్కసారి మనం సేవకులం కూడా దేవుని వాక్యాన్ని ఎరిగిన వాళ్ళం కూడా ఇది జరుగుద్దా, ఇది సాధ్యమా అనే ఆలోచనలో ఉంటాము. అలాగే మోషే గారు కూడా ఇక్కడ దేవుని శక్తిని చూసిన ఆయన ఆ తెగుళ్ళు 10 తెగుళ్ళ నుంచి యొక్క ఇజ్రాయిల్ జనాంగాన్ని బయటికి తీసుకొని వచ్చిన దేవుడు, ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చేసి తీసుకొని వచ్చిన దేవుడు, తన బాహుబలంతో తన రెక్కల కింద భద్రపరిచి మేము తీసుకొని వచ్చిన దేవునితో మోషే గారు మాట్లాడుతున్నారు. ఇవన్నీ మోషే గారు చూశారు. ఆయన అంటున్నారు, ఇంతమందికి ఎక్కడి నుంచి తీసుకురావాలి అన్నప్పుడు దేవుడు అంటున్నారు, హ్యాస్ ద హ్యాండ్ ఆఫ్ ద లార్డ్ ఈజ్ షార్టెన్. దేవుని హస్తం కురచగా ఉందా? దేవుడు చేయలేనిది ఏదన్నా ఉందా? దేవునికి అసాధ్యమైంది ఏదన్నా ఉందా? దేవాది దేవుడు వాడికి కావాల్సినంత సప్లై చేశారని మనం చూస్తున్నాం. అంతే కదా, 40 సంవత్సరాలు వాళ్ళు వంట చేయకుండా, కొండలు గడకుండా ఎంత చక్కగా దేవాది దేవుడు వాళ్ళని ఆ యొక్క పరలోక రాజ్య మన్నాతో వాళ్ళు ఎంత అద్భుతంగా పోషించారు. ఎంత శక్తి కలిగిన దేవుడు. అండ్ ఆల్సో హియర్ మనకి రోమాపత్రిక 1:16 మనం చూస్తూ ఉంటే ద సేమ్ పవర్ స్టాండ్స్ బిహైండ్ హిస్ వర్డ్. అదే శక్తి దేవుని వాక్యంలో నడిపిస్తూ ఉంటుంది. అదే శక్తి దేవుని వాక్యంలో ఉంది. ఇట్ ఈస్ బిహైండ్ హిస్ వర్డ్, ద స్పోకెన్ వర్డ్. ఆయన మాట్లాడిన మాటలో ఉంది. అదే మనకి సువార్త. ఆ సువార్త దేవుని వాక్యంలో దేవాది దేవుడు అదే శక్తితో, అదే దేవుని యొక్క పునరుద్ధాన శక్తితో దేవుడు మనల్ని నడిపిస్తూ ఉంటారు. బికాజ్ క్రియేటివ్ పవర్, అది లేనిది ఉన్నదిగా చేయటానికి యేసయ్యలో ఆ శక్తిని ఇక్కడ దేవాది దేవుడు తెలియజేస్తూ ఉన్నారు. ఆల్ ద అథారిటీ ఈజ్ మైన్, ఆ యొక్క శక్తి నాదని. సో ఇక్కడ లూకాసు వార్త 1:38 కూడా మనం చూస్తూ ఉంటే ఇక్కడ మరియమ్మ తల్లి ఎప్పుడైతే నువ్వు పరిశుద్ధాత్మ దేవుని శక్తి వలన గర్భం ధరిస్తావు, ఇది మానవుల ఇది కాదు అని అన్నప్పుడు ఇక్కడ ఆమె ఏమంటున్నారు, వాట్ షీ హ్యాస్ గివెన్ ద వర్డ్, ఇట్స్ ఎ సబ్మిషన్. షీ సేస్ లెట్ ఇట్ బి డన్ అకార్డింగ్ టు యువర్ వర్డ్. మీ మాట ప్రకారమే జరుగునుగాక. ద వర్డ్ హ్యాస్ పవర్. దట్ పవర్ గాడ్ హ్యాస్ గివెన్ టు అస్ ఇన్ దిస్ బైబుల్. దేవుని వాక్యాన్ని మనకిచ్చారు. ఆ శక్తిని ఉపయోగించమంటున్నారు. ఆ శక్తిని దేవుని యందు విశ్వాసంలో దాన్ని మనము ఆ యొక్క వాగ్దానాల్ని మన జీవితంలో నిత్య జీవంలో వాటిని వినియోగించుకోమంటున్నారు. అండ్ ఆల్సో ద విల్ ఆఫ్ గాడ్, అండర్స్టాండింగ్ ద మర్సీ అండ్ గ్రేస్ ఆఫ్ గాడ్. ఎప్పుడైతే మనం ఈ వాక్యాన్ని దేవుని యొక్క కృపలో కరుణలో మనం నేర్చుకుంటామో, దాని మీద మనం ఆధారపడతామో, ఈ వాక్యం ద్వారా దేవుడు నీకు ఆ యొక్క అథారిటీని, అధికారాన్ని దేవుడు వాక్యం ద్వారా మనకు అనుగ్రహించి నడిపిస్తారు. ఆ వాక్యాన్ని నువ్వు మాట్లాడితే ఆ వాక్యాన్ని దేవుడు జరిగిస్తారు. తన సేవకులు మాట్లాడే మాటల్ని దేవుడు ఆనర్ చేసి నడిపిస్తారు. దేవునికి స్తోత్రాలు. మత్తయి సువార్త 7:28 అక్కడ ఆ పరిసయ్యులు వాళ్ళంతా అంటున్నారు, ఇంత అధికారంతో ఆయన ఎట్ట మాట్లాడుతున్నారు, ఎలాగ మాట్లాడుతున్నారు, యు ఆర్ స్పీకింగ్ విత్ అథారిటీ హియర్. సేమ్ వే గాడ్ ఈస్ టెల్లింగ్ అస్ ఆల్ ద అథారిటీ. నాకు ఇచ్చిన అధికారాన్ని మీకు ఇస్తున్నారు, ఈ అధికారంలో మీరు మాట్లాడండి. అదే అపోస్తలుడు పౌలు గారి ప్రార్థనలు కానీ పత్రికలు కానీ మనం చూస్తుంటే చదువుతుంటే, ఈవెన్ అపోస్తలుడు పేతురు గారు, ఏది చదువురాని పేతురు గారు కూడా ఎప్పుడైతే దేవుని వాక్యం అందు విశ్వాసం ఉంచి ఆ పరిశుద్ధాత్మ దేవుని శక్తిని పొందారో, దే ఆల్ స్పోక్ విత్ అథారిటీ. అదేంటి, దేని మాట్లాడారు? దేవుని వాక్యాన్ని మాట్లాడారు. సో వెన్ you speak the word of God, God gives the power and authority which is in God. దేవుని వాక్యాన్ని బలపరుస్తూ ఆ యొక్క అధికారాన్ని దేవుడు మనకిస్తారు. అండ్ ఆల్సో చూడండి, బిహైండ్ ద అథారిటీ, ఈ యొక్క యేసయ్య మనకిచ్చిన అధికారం వెనకాల ఏముంది? ఇట్ ఈస్ ద ఆమ్నిపోటెంట్ పవర్ ఆఫ్ గాడ్. దేవుని సర్వశక్తి కలిగిన అధికారము ఆ వాక్యం వెనకాల ఉంది. అదే యేసయ్య మనకు అనుగ్రహించింది. ఇట్స్ ఆమ్నిపోటెంట్ అంటారు. శక్తి కలిగిన, మహాశక్తి కలిగిన దేవుని వాక్యము. ఆ శక్తిని మనకు అనుగ్రహించే దేవుడు ఆ వాక్యాన్ని ఆయన మేనిఫెస్ట్ చేస్తున్నారు. అండ్ ఆల్సో చూడండి, మనం నేర్చుకున్నాం, హీ హాస్ పవర్ టు రేజ్ ద డెడ్ బోన్స్. ఆ చనిపోయే బ్లీచ్గా అయిపోయిన డెడ్ బోన్స్ని, చనిపోయిన ఎముకల్ని ఆయన మళ్ళీ తిరిగి జీవింపజేయగలిగిన శక్తి కలిగిన దేవుడు. అది వాక్యంలో ఉంది, దేవుని మాటలో ఉంది, నువ్వు మాట్లాడే మాటలో ఉంది. అందుకే దేవుడు అంటారు, నీ నోటిలో జీవము మరణం ఉంది. బీ వెరీ కేర్ఫుల్ వాట్ యు స్పీక్. ఎప్పుడు నీకు నువ్వు చెప్పించుకున్నావు అనుకో, అవే నీ తల మీదకు వస్తాయి. బీ వెరీ కేర్ఫుల్. అండ్ ఆల్సో హిస్ వర్డ్ ఆర్ లైక్ ఎ ప్రామిసెస్ ఆర్ హిస్ కమిట్మెంట్. ఆయన వాక్యము, ఆయన వాగ్దానాలు, ఆయన మనకు అనుగ్రహించిన కమిట్మెంట్, నేను చేస్తానని మనతో వాగ్దానం చేసుకున్నారు. దట్ గాడ్ నెవర్ లైస్. దేవుడు ఎప్పుడు అబద్ధం చెప్పే దేవుడు కాదు. ఆల్వేస్ గాడ్ వర్క్స్ ఫర్ అస్.
అలాగే మనం ప్రకటన గ్రంథం 21:1-4 వరకు మనం చూస్తూ ఉంటుంటే నూతన యెరూషలేము, దేవుని యొక్క సన్నిధానంలో మనం ఉండటం, పరలోక రాజ్యము, పునరుద్ధాన శక్తి, ఎత్తబడే సంఘంలో మనం ఉండటం, ఇవన్నీ కూడా భవిష్యత్తులో దేవుడు మన జీవితాల్లో చేయబోతున్నాయి. వాటి కోసం మనం సిద్ధపడదాం. ఏ విధంగా బుద్ధి కలిగిన కన్యకలు తమ దివిటీల్ని ఒత్తిల్ని చక్కగా క్లీన్ చేసుకొని ఆయిల్ని పెట్టుకొని మళ్ళీ ఎక్స్ట్రా ఆయిల్ పెట్టుకొని ఏ విధంగా బుద్ధిగల కన్యకలు పెండ్లి కుమారుని కోసం వేచి ఉన్నారో అదేవిధంగా మనం కూడా టైం వృధా చేయకుండా, కాలాన్ని వేస్ట్ చేసుకోకుండా, వాచ్ఫుల్నెస్తో మనల్ని మనం పరీక్షించుకుంటూ దేవునిలో మనం ఉన్నామా లేదా, మనం సరైన మార్గంలో నడుస్తున్నామా లేదా, దేవుని వాక్యంతో మనం సరి చేసుకుంటూ దేవుని రాకడ కోసం ఆ యొక్క ఎత్తబడే సంఘంలో మనం ఉండాలని, దేవుని సన్నిధానంలో ఎల్లవేళలా జీవించి ఉండేవారిగా ఉండాలని మనం చిన్న ప్రార్థన చేసుకుందాం. యేసయ్యా, మీకు స్తోత్రాలు, వందనాలు నాయన. థ్యాంక్ యూ జీసస్ ఫర్ దిస్ బ్యూటిఫుల్ వర్డ్ లార్డ్ ఫాదర్ గాడ్. అవును నాయన, ప్రిపేర్ అవర్ హార్ట్స్ లార్డ్, మీ వాక్యంతో, మీ అధికారంతో, మీ శక్తితో, మీ బలంతో వాక్యాన్ని నాయన ప్రభా బలపరుస్తున్న మీ శక్తి నాయన ప్రభా దాన్ని మేము మాట్లాడినప్పుడు నాయన, ఈరోజు నేను మాట్లాడే ప్రతి మాటని మీరు అభిషేకించిన ఆయన, వినిని వారి హృదయాల్లో మీ వాక్యంతో స్పందింపజేసిన ఆయన, మీ వాక్యం ద్వారా జీవింపజేసిన ఆయన, కుడికి కానీ ఎడమకు కానీ మేము తొలగకుండా నాయన ప్రభా ఈ యొక్క మాట్లాడిన ప్రతి మాటని మీరు నాయన ప్రభా ఆ యొక్క కార్యాలు జరిగించిన ఆయన ప్రభా, ఇదిగో ఉన్నది ఉన్నట్లుగా సత్యాన్ని మాట్లాడుతూ మీరు కార్యాలను జరిగించి మీ నామాన్ని మహిమపరుచుకుంటారని తెలియజేసిందేవా తండ్రి. ఇదిగోనైనా మీరిచ్చిన వాక్యంతో తండ్రి, మీ సహాయంతో, మీ కృపలో మాట ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఈ భూమిని కనికరించండి నాయన, మేము చేసిన తప్పుల్ని క్షమించండి నాయన ప్రభా. మమ్మల్ని మీ పరిశుద్ధ రక్తంతో తండ్రి ఎల్లవేళలా మీ కాపుదల, మీ భద్రతలో ఉంచిన ఆయన ప్రభా, మిమ్మల్ని పోలి మేము నడుచుకోవడానికి మీరు కృప చూపించి సహాయం చేసి నడిపించమని యేసయ్య దివ్యమైన నామలో తండ్రి ఆశీర్వదించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్.